హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం సాకేత్ లో ఉన్నామండి. 1700 ఎస్ఎఫ్ లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 1 ఫ్లాట్ చెప్పిన టోటల్ 4 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 ఫ్లాట్స్ సేల్ అయిపోయినా లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడైతే ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇండిపెండెంట్ హౌస్ లానే ఉంటుంది. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా మంది ఇప్పుడు ఇలానే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనకి సేమ్ ఇండిపెండెంట్ హౌస్ లా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఎక్కువ ఎస్ఎఫ్టీ లో వస్తుంది. అలాగే మనకి సిటీ మధ్యలో ఉంటుంది. ఫ్లాట్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడైతే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అయితే ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. మనకి ఏస్రావు నగర్ అయితే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా వీడియో చూపించుకుని చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ లో చూడండి. చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ ఏరియాలో అయితే చాలా మంది హైటెక్ సిటీలో గచ్చిబౌలిలో జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రైస్ అయితే మనకి హైటెక్ సిటీలో అయితే ఎక్కడ దొరకవండి. మనకి సిటీ మధ్యలో ఉంది కాబట్టి అన్నిటి కన్వీనియంట్ ఉంటుంది. ముఖ్యంగా ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చేసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి. మీరు లాస్ట్ లో చూశాక మర్చిపోతున్నారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చేసేద్దాం పదండి. ఇది వచ్చేసి సంప్ అండి. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. చూడండి, పార్కింగ్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ వస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి ఈచ్ ఫ్లాట్ కి అయితే చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉందండి. వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ అపార్ట్మెంట్ మొదలు 30 ఫీట్ ఉంది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది GHMC పరిధిలో ఉంది. GHMC నాచ్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. మన ఫ్లాట్ వచ్చేసి 201 అండి. ఇదంతా కారిడార్. చూడండి, కారిడార్ కంప్లీట్ గా మనకి గ్రానైట్ ఇచ్చారు. మనకి ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సేమ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ గ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు గ్రిల్స్ పెట్టించుకున్నారు. ఒకసారి క్లిప్ చూడండి. ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి, వీళ్ళు ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు. చిన్నపిల్లలు ఉన్న లోపలే ఉంటారు. సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కారిడార్ అండి. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎలివేషన్ దగ్గర గ్లాస్ ఇచ్చారండి. చూడండి, మనకి ఇక్కడ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, టేక్వుడ్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. మనకి అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ లో 3 BHK వచ్చాయి. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. విండోస్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. చూడండి, మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు. హాల్ చూస్తారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. మనం హాల్ నుంచి లోపల రాగానే పూజ రూమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి. చిన్న ఫ్యామిలీ అయితే మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఒకసారి పూజ రూమ్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి, మనకి హాల్ ఎంత వచ్చిందో అంత పెద్దగా వచ్చింది. డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, డైనింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా. చూడండి, వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి. వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి సపరేట్ గా వాషింగ్ మిషన్ కోసం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ పైన సబ్జా ఇచ్చారు, ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉంటుందండి. చూడండి, ఇక్కడ సైడ్ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇది ఓపెన్ కిచెన్. ఇదంతా కిచెన్. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. మనకి ఇందులో వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, కిచెన్ లో చాలా పెద్ద విండో వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది టోటల్ 3 BHK కదా. ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్,
ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా లేదంటే గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో అయితే మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి వాష్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. అన్ని చాలా పెద్ద విండోస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి మనకి ఇందులో కూడా పాజిటివ్ డిజైన్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది చూపిస్తాను అండి. చూడండి మనకి ఇందులో నుంచి బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి గెస్ట్ రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. మనకి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్. 3 బెడ్రూమ్స్ లో 3 అటాచ్ వాష్రూమ్స్ అండి. ఈ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఈ వాష్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చారండి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా. 3 BHK చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా. 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటి వరకు చూస్తే మీకు అర్థం ఉంటుంది. వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 85 lakhs అండి, ఇంక్లూడింగ్ ఆల్ అమెంటీస్. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇందులో మనకి ఎంఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ వస్తుందండి. అలాగే 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటారు. అలాగే 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది. కంప్లీట్ గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి ఎంఎన్టీస్ లో ఇస్తున్నారండి. వీటికైతే ఎక్స్ట్రా చార్జెస్ లేవు. మీరు ఇక్కడ ఏదైనా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. తన కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైట్ రావచ్చు. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చినా కూడా మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వని అవసరం లేదు. ఇందులో ఓన్లీ మనకి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.